పువ్వులు పూజలో ఎందుకు వినియోగించాలి? భగవంతుడి సృష్టిలో పువ్వులు చాలా అందంగా, సున్నితంగా, సుగంధభరితంగా, సువాసనాభరితంగా ఉంటాయి. పువ్వులతో పూజ చేస్తే సానుకూల శక్తులన్నీ అక్కడే ఉంటాయని చెప్పబడుతుందన్నమాట. ప్రతికూల శక్తులు ఎవరు కూడా ఈ సుగంధభరితమైనటువంటి ఈ పువ్వుల జోలికి రావు. అందుకనే పాజిటివ్ ఎనర్జీ కావాలంటే పువ్వులున్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా భగవంతుడు పాజిటివ్ ఎనర్జీయే కాబట్టి ఆయన్ని మనం అనుకూలంగా మలుచుకోవాలంటే ఈ భగవంతుడి సృష్టి అయిన ఈ పువ్వులు వాడడం ఎంతైనా సమంజసం. ఇంకో విషయం ఏంటంటే భగవంతుడి పూజలే కాదు, శుభకార్యాల్లో కూడా పువ్వులు వినియోగించడం. ఎందుకంటే ఆ పువ్వులున్న చోట మనకి సానుకూల శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మరొక విషయం ఏంటంటే అందుకే ఎవరు శుభమైన కోరితే మనం పూలతో బొకేలు తయారు చేయించి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే వాళ్ళకి శుభం జరుగుతుంది. వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ వైబ్స్ ఆటోమేటిక్‌గా వెళ్తాయన్న నమ్మకంతో అలా చేస్తూ ఉంటాం. అదే కాకుండా ఈ భగవంతుడిని పూలతో పూజించేటప్పుడు వాడిపోయిన పూలు గానీ, ఒకసారి వాడిన పూలు గానీ, అలాగే పాడైపోయిన పూలు గానీ అస్సలు వాడకూడదు. దానివల్ల ప్రతికూల శక్తులు అక్కడ ఉంటాయి కాబట్టి మంచి పూలు అంటే ఫ్రెష్‌గా తాజాగా ఉండే పూలతో మనం పూజ చేయాలి. కాబట్టి పువ్వులులో ఉండే సానుకూల శక్తి వల్ల అంటే పాజిటివ్ ఎనర్జీ వల్ల మన పువ్వుల్ని ముఖ్యంగా మన పూజల్లో పెద్దలు వినియోగించమని చెబుతూ ఉంటారు.